అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వల్ల ప్రయోజనాలు ఏంటి సార్? రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. మొదటిది ముందు మనం మామూలుగా చేయగలిగిన సర్జరీస్ రోబోటిక్ ద్వారా చేయడం ద్వారా మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే రికవరీ అనేది మెయిన్‌గా 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మనం ఎంత ఇన్సిషన్ ఇస్తామో, ఎంత కోత పడుతుంది అన్నది. రెండోది లోపల మనం ఎంత బాగా డిసెక్షన్ అంటాం. అంటే ఏ అవయవం తీయాలనుకుంటామో దాని డిసెక్షన్ ఎలా చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ఉపయోగించడం ద్వారా ఈ 2 విషయాల్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్న ఇన్సిషన్ తోటి సర్జరీ అయిపోతుంది. లోపల డిసెక్షన్ బాగుంటుంది కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది బెటర్‌గా ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఏరియాస్‌లో మన బాడీలో ఉన్న కొన్ని ఏరియాస్‌లో ఓపెన్ సర్జరీ ద్వారా మనం ఆ ఏరియాకి రీచ్ అవ్వడం చాలా కష్టం. అంటే ఎస్పెషల్ మనం పెల్విస్ అంటాం. అంటే ప్రోస్టేట్ సర్జరీ గానీ, రెక్టల్ సర్జరీస్ గానీ, డిఫికల్ట్ హిస్టెక్టమీస్ గానీ ఆ ఏరియాకి రీచ్ అవ్వడం కష్టం. ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం ఆ ఏరియాకి ఈజీగా రీచ్ అవుతాం. అలాగే థొరాసిక్ అంటే లంగ్స్‌కి సంబంధించింది గానీ, మీడియాస్టైనమ్‌కి సంబంధించిన సర్జరీస్ కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. ఈ డిసీజ్ అనేది ఇంకా ఫాస్ట్‌గా మనము క్లీన్ చేయొచ్చు. డిసీజ్ ఉన్న ఏరియాని మనం చాలా జాగ్రత్తగా అక్కడి దాకా వెళ్ళి మిగిలిన అవయవాలకు ఇబ్బంది కలగకుండా మనం దాన్ని ఈజీగా తీయగలుగుతాం రోబోటిక్ సర్జరీ ద్వారా. సార్ రోబోటిక్ సర్జరీ వల్ల ప్రయోజనాలు చెప్పారు. సో అంటే లైక్ ప్రతిదానికి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటది గదా! సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల నష్టం ఏమైనా కలిగే అవకాశం ఉందా? ఉంటే ఎంత వరకు, అంటే ఎంత శాతం వరకు ఉంటుంది? అంటే ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ప్రత్యేకంగా నష్టం అని చెప్పలేం గానీ, ఇందాక మీరు అడిగిన క్వెషన్ లాగే మామూలుగా ప్రతి సర్జరీకి అది ఎలా చేసినా కూడా దానికి కొన్ని రిస్క్స్ అన్నీ ఉంటాయి. రిస్క్ లేకుండా ఏ సర్జరీ ఉండదు. సో, మనకి ఓపెన్ సర్జరీలో, లాప్రోస్కోపీలో ఉన్న 2 రిస్క్‌లు మనకి రోబోటిక్ సర్జరీలో ఉంటాయి. అంటే ఆ పర్టిక్యులర్ ప్రొసీజర్‌ని బట్టి. కానీ ఒకటి రోబోటిక్ సర్జరీ వల్ల ఏంటంటే మన ఇన్సిషన్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ప్లస్ చాలా రోజులు హాస్పిటలైజ్ అవ్వడం వల్ల వచ్చిన రిస్క్స్ కూడా దీంట్లో తక్కువగా ఉంటాయి. కానీ ప్రత్యేకంగా రోబోట్ యూజ్ చేసి సర్జరీ చేయడం వల్ల మిగిలిన వాటితో కంపేర్ చేస్తే అడిషనల్‌గా ఎటువంటి రిస్క్స్ అన్నది ఉండదు. బట్ అంటే ఇది రిస్క్ అని నేను చెప్పను. మరి ఒక డిఫరెన్స్ ఏముంటుంది రోబోటిక్ సర్జరీ అంటే బికాస్ ద టెక్నాలజీ ఈజ్ కాస్ట్‌లీ. ఇది మిగిలిన సర్జరీస్‌తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ అన్నది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదొక్కటే దీని డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రెండోది నేను ఇందాక చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ అన్నది చేసే వాళ్ళ మీద చాలా ఇంపార్టెంట్‌గా డిపెండ్ అయి ఉంటుంది. సో, దాంట్లో కరెక్ట్‌గా ట్రైన్ అయిన సర్జన్స్ రోబోటిక్ సర్జరీ చేస్తే రిస్క్ ఉండదు గానీ, అదొకటి మనం సర్జన్ ట్రైనింగ్ బాగుందా లేదా అన్నది చూసుకొని ప్రొసీడ్ అయితే ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్రొసీజర్. ఓకే. అంటే ఇప్పుడు ఈ సర్జరీ టైంలోని రోబోటిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సర్జరీ టైంలో రోబోటిక్ వ్యవస్థ అంటే నేను ఇందాక చెప్పినట్టు మెయిన్‌గా దానికి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి సర్జన్ కన్సోల్ అంటాము. సర్జన్ కన్సోల్ అనేది కూడా పేషెంట్ పక్కనే ఉంటుంది. సేమ్ ఆపరేషన్ థియేటర్‌లోనే ఉంటుంది. దాంట్లో సర్జన్ కూర్చొని జాయ్‌స్టిక్స్ లాగా ఉంటాయి. అవి మూవ్ చేయడం ద్వారా మనం ఈ రోబోట్‌ని అన్నది కంట్రోల్ చేస్తాం. రోబోట్ అన్నది సెకండ్ పార్ట్ పేషెంట్ కార్ట్ అంటాము. దానికి వి విల్ హావ్ ఆర్మ్స్. ఇందాక మనం చెప్పినట్టు ఇన్స్ట్రుమెంట్స్ గానీ, కెమెరా గానీ ఈ రోబోటిక్ ఆర్మ్స్‌కి అన్నది మనం ఇన్‌స్టాల్ చేసి చిన్న ఇన్సిషన్ ద్వారా మనం పేషెంట్ కడుపులో అయితే కడుపులోకి, ఛాతీలోకి అయితే ఛాతీలోకి పంపిస్తాం. ఈ 2 కాకుండా మూడోది మనకి విజన్ కార్ట్ అని ఉంటుంది. విజన్ కార్ట్ ఈస్ ద మెయిన్ ఇప్పుడు ఈ టెక్నాలజీ యూజ్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ కంప్యూటింగ్ పవర్ గానీ, సీపీయూ గానీ ప్లస్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు కావాల్సినవన్నీ ఉండేదాన్ని విజన్ కార్ట్ అంటాం. సో, ఒక్కసారి మనం ఇవి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కంప్లీట్‌గా వి కాల్ ఇట్ ఎ స్లేవ్ మెషిన్. అంటే కంప్లీట్‌గా సర్జన్ కంట్రోల్‌లోనే ఈ రోబోటిక్ ఆర్మ్స్ అన్నీ ఉంటాయి. సర్జన్ చేతుల్ని మనం 3D విజన్, ఇంకో అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ ఏంటి అంటే మనం చూసే విజన్ 3D విజన్ ఉంటుంది. మామూలుగా లాప్రోస్కోపీలో చాలా మటుకు మనం 2D విజన్ అనేది చూస్తాం. ప్లస్ ఇది మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 టైమ్స్ దాకా కూడా మనము చూసే స్ట్రక్చర్‌ని మ్యాగ్నిఫై చేసి చూడొచ్చు. అంటే జూమ్‌లో చూస్తూ చాలా చిన్న స్ట్రక్చర్స్ కూడా మనం సేవ్ చేస్తూ వాటిని లైవ్‌లో మనం చూస్తూ మన చేతుల్ని కదిలించడం ద్వారా ఈ రోబోట్‌ని మనం కంట్రోల్ చేస్తాం. క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది? సో, మామూలుగా మనం చూస్తే సర్జరీలో క్యాన్సర్‌కి సంబంధించిన సర్జరీ అన్నది ఎక్కువ క్లిష్టమైన సర్జరీస్ చేస్తాం మనం. సో, క్లిష్టమైన సర్జరీస్ చేస్తాము. ప్లస్ ఆ క్యాన్సర్ అన్నది చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ గానీ, అవయవాలకు గానీ పాకే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని సరిగ్గా చూసి క్యాన్సర్ సర్జరీస్‌లో ఈ సర్జరీని కంప్లీట్‌గా చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇలాంటప్పుడు రోబోటిక్ సర్జరీలో మనం ఇందాక అనుకున్నట్టు డిఫికల్ట్ ఏరియాస్‌కి అప్రోచ్ అవ్వడం గానీ, మ్యాగ్నిఫైడ్ వ్యూ తోటి పక్కనున్న
ఆర్గన్స్ సేవ్ చేయడానికి కానీ మనకి ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం దీని హిస్టరీ చూస్తే మెయిన్గా ఫస్ట్ ఇది క్యాన్సర్కి సంబంధించిన సర్జరీస్తోనే, ప్రోస్టేట్ సర్జరీ, యూరలాజికల్ సర్జరీస్తోనే ఈ రోబోట్ అనేది అప్రూవల్ కూడా వచ్చింది.